శ్రీధర్ గారు, మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోక్స్ పర్సన్స్ ఇన్ యువర్ బీజేపీ, స్టేట్ బీజేపీలో. అంటే మీరు సమర్థవంతంగా ప్రభుత్వ వైఫల్యాన్ని కానివ్వండి, వాళ్ళ లోటుపాట్లని మీరు చేస్తూ ఉంటారు టీవీలో వాటిల్లో. మీ నేపథ్యం ఏంటి అసలు? నేను బేసికలీ అంటే ఐఎమ్ నేటివ్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగల్ జిల్లాలో పుట్టాను, ఖమ్మం జిల్లాలో చదువుకున్నాను ప్రైమరీ ఎడ్యుకేషన్. తర్వాత నా ఇంటర్మీడియట్ డిగ్రీ వరంగల్ సీకేఎం కాలేజ్లో చదువుకున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో చదువుకున్నాను, ఎంబీఏ కంప్లీట్ చేశాను. 14 సంవత్సరాలు కార్పొరేట్ రంగంలో పనిచేశాను. సాధారణ స్థాయి నుంచి రీజనల్ మేనేజర్ స్థాయి వరకు ఐసిఐసిఐ గ్రూప్లో పనిచేశాను. అదేవిధంగా క్రీడల్లో నాకు ప్రవేశం ఉంది. నేను హ్యాండ్బాల్ క్రీడలో, బాస్కెట్బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆడాను. ఇప్పుడు తెలంగాణ బాస్కెట్బాల్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా, హైదరాబాద్ బాస్కెట్బాల్ సంఘానికి అధ్యక్షుడిగా, తెలంగాణ యువక సంఘానికి కూడా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. వివిధ సామాజిక సంస్థలతో, క్రీడా సంఘాలతో అనుబంధంగా పనిచేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో గత 10 ఏళ్ళుగా వివిధ స్థాయిల్లో పనిచేశాను. ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు అనుకోండి, అంటే ఫుల్ టైం చేస్తున్నారా బీజేపీ? 100% భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తగా ఫుల్ టైం నరేంద్ర మోడీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం. అంటే మిగతా వ్యాపకాలన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా 100% రాజకీయాలకే నా యొక్క సమయాన్ని కేటాయిస్తాను. దాని ద్వారా ప్రజల్లోకి మరింత సేవ చేయడానికి అనుగుణంగా. ఎలా ఉందండి పార్టీ ప్రోత్సాహం మీకు ఎలా ఉంది? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేది కార్యకర్తల పార్టీ. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పార్టీలో నేను స్పోర్ట్స్ సెల్ నేను స్పోర్ట్స్ రంగం నుంచి వచ్చాను కాబట్టి వారు పార్టీలోకి వచ్చినప్పుడు క్రీడా శాఖ అంటే క్రీడా మన సెల్ అంటారు, స్పోర్ట్స్ సెల్, దానికి రాష్ట్ర కన్వీనర్గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మీడియా కమిటీలో, ఆ తర్వాత స్పోక్స్ పర్సన్గా అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం భారతీయ జనతా పార్టీ కూడా ఉధృతంగా సాధించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి గారు చేసినటువంటి పోర్యాత్రలో నేను రక్షణ ప్రముఖగా వారు ఎమ్మటే 25 రోజులు పనిచేశాను. ఆ తర్వాత మహబూబ్నగర్ ఎన్నికల్లో, తర్వాత పరకాల ఉప ఎన్నికల్లో వారి యొక్క ప్రచారానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించాను. నరేంద్ర మోడీ గారి యొక్క నవభారత్ యువబేరీ ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్లో అయినప్పుడు అప్పుడు అక్కడ స్టేడియం ఇన్ఛార్జ్గా, తర్వాత మిగతా వారి సభలైనప్పుడు అనేక ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కార్యకర్తగా లేకపోతే అక్కడ ఒక కీలకమైన స్థానంలో పనిచేసే అవకాశం కిషన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ తర్వాత అనేక మంది నాయకులు, వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, వారితో కలిసినప్పుడు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పనిచేసే మిగతా నాయకులందరూ కూడా ఇవాళ కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మురళీధర్ రావు గారు, తర్వాత ఇంద్రసేన రెడ్డి గారు, బాలరెడ్డి గారు, ప్రభాకర్ గారు, రామచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మా పార్టీలో ఒక కుటుంబ వాతావరణం ఉంటుంది. ఎవరు కూడా ఇంకోళ్ళని తప్పుపట్టే రకం కాకుండా పార్టీ సిద్ధాంతం ప్రకారం యంగ్స్టర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఓ రంగం చెప్పాలంటే నాకు తక్కువ కాలంలోనే అవకాశం వచ్చినట్టు అనుకోవాలి. పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, పార్టీ యొక్క ప్రణాళికలను, పార్టీ యొక్క వ్యవహారాన్ని ముందు తీసుకుపోయేటువంటి యొక్క అవకాశం లభించడం. కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రోత్సాహం బీజేపీలో ఉంది. ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఆలోచన విధానమే ప్రజాసేవ తప్పితే మరొక వేరే అంటే రకరకాల పార్టీలో ఉన్నటువంటి అవలక్షణాలు ఇక్కడ ఉండే అవకాశం మీకు కల్పించదు. పార్టీ ఆర్గనైజేషన్ సిస్టము, కార్యపద్ధతి చాలా పకడ్బందీగా ఉంటుంది. కాబట్టి మాకున్నటువంటి నైపుణ్యాన్ని, పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నాయకుల యొక్క ప్రోత్సాహంతో ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఈ పార్టీలో ఉంటుంది. అందుకే ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు. ఇవాళ ఇది భారతీయ జనతా పార్టీయే కాదు, భారతీయ యువజనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో పెద్ద ఎత్తున యువత పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. పార్టీలో లేని వాళ్ళు కూడా ఆయన యొక్క సిద్ధాంతాన్ని, ప్రణాళికలను, సంక్షేమ పథకాలని రకరకాల పద్ధతుల్లో ముందు తీసుకెళ్తూ ఉన్నారు. అంటే మీకు జాతీయ నాయకత్వానికి, ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి మధ్య కోఆర్డినేషన్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మా దగ్గర సంఘటన అనేది చాలా బలమైనటువంటి అంశము. కాబట్టి ప్రతి విషయాన్ని జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ యొక్క కనెక్ట్ ప్రాపర్గా ఉంటుంది. మా అభిప్రాయాలు పార్టీ లైన్ కూడా మీకు చెప్తా ఉంటారా ఈ కొన్ని అంశాల్లో? అంటే ఇప్పుడు ప్రాథమిక అంశాల్లో ఒక ప్రాథమిక అవగాహన ఉంటుంది. ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలుగా. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు ఎలా ఉందంటే పార్టీ లైన్ ఏంటో తెలియకుండానే వాళ్ళు ఎజ్యూమ్ చేసుకొని అదే పార్టీ లైన్ అనుకుని మాట్లాడే పరిస్థితి వస్తుంది. కానీ మీ పార్టీలో బహుశా లేకుంటే డిసిప్లిన్డ్ పార్టీ కాబట్టి మీరు ఒక పార్టీ పైనుంచి ఒక లైన్ ఇస్తే ఆ లైన్కి అనుగుణంగా మీరు ఒక వాదనని దాన్ని జనరేట్ చేసుకొని చెప్తూ ఉంటారా? ఎలా అంటే ఒకటి నేనే చెప్పాను మీకు, కొన్ని అన్ని ఆల్మోస్ట్ అంశాల మీద ఒక ప్రాథమిక అవగాహన మనకు ఉంటుంది. ఏదైనా ఒక తీవ్రమైన అంశం వచ్చినప్పుడు, జాతీయ స్థాయి అంశం అయి ఉండొచ్చు, ఇక్కడ రెస్పాండ్ కావాల్సి వచ్చినప్పుడు, ఇక్కడ అంశాల్లో కొంత డెలికసీ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సంకీర్ణ సంబంధాలు, ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సీనియర్ నాయకత్వంతో సంప్రదించి మాట్లాడతాం. అన్ని అంశాలలో పార్టీ లైన్ అని ఒకటి ఉంటుంది, కొంచెం ప్రాథమిక అవగాహన ఉంటుంది, దాన్ని ఎట్లా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. కానీ కొన్ని సున్నితమైనటువంటి అంశాలు, రాజకీయ పార్టీల మధ్య సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం మీద వివిధ రకాల వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలు,
ఆ విషయంలో తీవ్రతను అనుసరించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడే అవకాశం మాకు ఎప్పుడు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch